హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రాజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 2. ఇక స్టోరీలోకి వెళ్తే, రాగిని చేసిన గులాబ్ జామ్ అందరికీ సర్వ్ చేస్తూ ఉన్న ఆశని సుడిగాలిలా వచ్చి చుట్టేసి హ్యాపీ బర్త్డే అక్క అంటూ ఆనందంగా విష్ చేస్తున్న అభిని నవ్వుతూ హక్ చేసుకుంటూ థ్యాంక్ యూ అభి, తీసుకో అంటూ ట్రే అభి ముందు పెట్టడంతో వావ్ గులాబ్ జామ్ అంటూ బౌల్ తీసుకొని ముందుగా ఆశీకి తినిపిస్తూ తను కూడా తింటుంది. వెనకనే వచ్చిన జోషిక కూడా హ్యాపీ బర్త్డే ఆశ్రిత అంటూ బౌల్ తీసుకొని మోహిత్ ఎదురుగా కూర్చుంటుంది. అక్క ఏంటి వాళ్ళ ప్లాన్స్, ఎక్కడికి వెళ్తున్నాం? నీ బర్త్డే కదా, సో నేను కాలేజ్కి డుమ్మా కొట్టేశా. ముందు అందరం మాల్కి వెళ్ళి షాపింగ్ చేసి అటు నుండి గేమ్ వరల్డ్కి వెళ్ళి అక్కడ నుండి రెస్టారెంట్ లంచ్ చేసి మ్యాట్ని మూవీ ఎంజాయ్ చేసి డిన్నర్ కూడా బయటే చేద్దాం. చూసావా ఎంత బాగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశానో. ఇంట్లో పిచ్చోళ్ళు వీళ్ళే అనుకున్నాను, నువ్వు కూడా వీళ్ళలాగే అయ్యావా? నువ్వు కాలేజ్ బంక్ కొట్టాల్సిన అవసరం ఏమీ లేదు, వెళ్ళి కాలేజ్కి రెడీ అవ్వు. ఎవరి వర్క్స్ వాళ్ళకి ఉన్నాయి, అందరి వర్క్స్ మానేసి ఇక్కడ ఉండాల్సిన నీడేం లేదు. ఇది జస్ట్ బర్త్డే, మ్యారేజ్ కాదు. కానీ బావా, మీ మ్యారేజ్ అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే కదా, అట్లీస్ట్ కేక్ కటింగ్ కూడా లేకపోతే ఎలా చెప్పు? ప్లీజ్ బావా, ఈ ఒక్క రోజే, రేపటి నుంచి వెళ్తాను. అభి, నెక్స్ట్ వీక్ నుండి నీకు మిడ్ ఎగ్జామ్స్ అన్న విషయం మర్చిపోయావా? లాస్ట్ వీక్ కూడా తక్కువ పర్సంటేజ్ వచ్చింది. ఈసారి నేను చెప్పినట్టు రావాలి, లేకపోతే నైట్ టైం డిన్నర్ కట్ అవుతుంది నీకు. 87% వచ్చింది, అది తక్కువనా? హుఫ్, ఎలా భరిస్తున్నావక్క ఇవన్నీ? థ్యాంక్ గాడ్ బావ లెక్చరర్ అవ్వలేదు, అయ్యుంటే నేను చచ్చేదాన్ని. ఏంటి మీ డిస్కషన్? వెళ్తున్నావా లేదా కాలేజ్కి అని వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ అడుగుతున్న ఆయుష్ని చూసి, వెళ్తున్నా బావా, అక్కకి అదే చెప్తున్నా అని నవ్వి కామ్గా గులాబ్ జామ్ తింటూ ఉంటుంది. అదేంటి ఆయుష్ గారు నా బర్త్డేకి ఏం ప్లాన్ చేయలేదా అని డల్గా ఫేస్ పెట్టుకొని కూర్చొనున్న ఆశీను ఓరకంటే చూసి నవ్వుకుంటూ మోహిత్తో మాట్లాడుతూ ఉంటాడు. డాడ్ అంటూ అప్పుడే కిందకి వచ్చిన దియా ఆయుష్ కాళ్ళని చుట్టేసి గుడ్ మార్నింగ్ డాడ్ అంటూ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావు అంటూ ఆయుష్ ఒళ్ళో కూర్చుంటూ క్వశ్చన్ చేస్తుంది. కొంచెం అర్జెంట్ వర్క్ ఉంటే బయటకు వెళ్ళాను దియా. గుడ్ మార్నింగ్ అంటూ ఎప్పట్లానే దియాకి గుడ్ మార్నింగ్ కిస్ ఇచ్చి నైట్ బాగా నిద్రపోయావా? డాడ్ పడుకున్నాను, బట్ నేను మీ రూమ్లో కాకుండా నా రూమ్లో ఎందుకున్నాను డాడ్? నైట్ ఇద్దరం బెడ్ మీద పడుకున్నాం కదా, మార్నింగ్కి నా రూమ్కి ఎలా వచ్చాను అని బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తూ అడుగుతుంది. హబ్బా, బాలే అడిగావు దియా, చెప్పు బావా. దియా ఏదో అడుగుతుంది కదా, నువ్వు మమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయొచ్చు, బట్ నిన్ను కంట్రోల్ చేసేది మాత్రం దియాని అని నవ్వుతూ ఉన్న మోహిత్కి ఒక్కటిచ్చి, ఏం లేదు దియా, అర్జెంట్ వర్క్ అని బయటికి వెళ్ళిపోయాను. మీ మమ్మ పూజలో బిజీ, నువ్వు ఎక్కడ నిద్రలేస్తావో అని నానమ్మని తోడుగా ఉంచి నీ రూమ్లో పడుకోపెట్టాం అంతే అంటూ కవర్ చేస్తాడు. ఓకే డాడ్, మమ్మ బర్త్డే కదా, ఇవాళ స్పెషల్ ఏంటి? నాకు ఈరోజు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ తినడానికి ఇదో వంకనా? ఏం స్పెషల్స్ లేవు ఇక్కడ. నా బర్త్డే చేయడానికి ఎవరు అంత ఖాళీగా కూర్చోలేదు, కానీ పద నీకు స్కూల్కి టైం అవుతుంది అని దియాను తీసుకొని ఆయుష్ మీద కోపంతో డైనింగ్ ఏరియా వైపు వెళ్తుంది. బావా, ఈవినింగ్ తాజ్లో అంత పెద్ద పార్టీ అరేంజ్ చేసి ఆ విషయం అషీకి ఎందుకు చెప్పొద్దు అని చెప్పావు? పాపం అషీ చూడు ఎంత ఫీల్ అవుతుందో, వెళ్ళి చెప్పు బావా. బర్త్డే రోజు తనని బాధ పెట్టడం ఎందుకు? సర్ప్రైజ్ మోహిత్, అభి అన్నట్టు మ్యారేజ్ తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే, అది నాకు చాలా స్పెషల్. అలాంటిది సెలబ్రేషన్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పు? అందుకే ఇలా సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. అంతేకాదు, అషీను మన కొత్త బ్రాంచ్కి సీఈఓగా పార్టీలో అనౌన్స్ చేయబోతున్నాను. ఇన్నాళ్ళు నేను వద్దు అన్నానని మహల్లో ఉండి దియాను చూసుకుంటూ తన ఐడెంటిటీ కూడా మర్చిపోయి దియాకి తల్లిగా మారి తనే లోకంగా బ్రతుకుతూ ఉంది. ఆశీకి సొసైటీలో ప్రత్యేకమైన స్థానం కావాలి, అది రావాలి. ఆయుష్ వర్మ భార్య అశ్రిత అని కాకుండా బిజినెస్ ఉమెన్ అశ్రిత అన్న గుర్తింపు పొందాలి. అందుకే తన మీద నమ్మకంతో ఈ బాధ్యత తనకిస్తున్నాను. అషి చేయగలదన్న నమ్మకం నాకుంది. బావా, నువ్వు నిజంగా పైకి వెదవలా, శాడిస్టులా, సైకోపాత్లా ఉంటావు, కానీ బాగా లోతుగా ఆలోచించి ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో కరెక్ట్గా ఇస్తావు. రే నిన్ను అంటూ ఆయుష్ మోహిత్ను కొట్టడానికి రావడంతో మోహిత్ ఎస్కేప్ అయ్యి డైనింగ్ ఏరియా వైపు వెళ్తాడు. వెనకే అందరూ కూడా ఎవరి వర్క్స్కి వాళ్ళకి టైం అవ్వడంతో బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం డైనింగ్ టేబుల్ చుట్టూ చేరుతారు. నవ్వుకుంటూ ఉన్న అందరినీ చూసిన ప్రణవి పళ్ళు బిగబెట్టి కోపంగా చూస్తూ, మీ అందరి నవ్వులు చూడకూడదని ఎంత కోరుకుంటున్నా పదే పదే నేను ఓడిపోతూ ఉన్నాను, మీరు గెలుస్తూ ఉన్నారు.
ఈ విప్లవ్ గాడికి 1 మంత్ ముందు చెప్పాను దీని గురించి. అయినా వాడి నుండి ఎటువంటి కాల్ అండ్ మెసేజ్ ఏమీ లేదు. నేను చేస్తే లిఫ్ట్ చేసి చావడం లేదు. వాడు ఉన్నాడో పోయాడో కూడా తెలియడం లేదు. అసలు ఉన్నాడా చచ్చిపోయాడా? వాడిని నమ్ముకొని లాభం లేదు. నేను ఏదో ఒకటి చెయ్యాలి. నా పెళ్ళికి కూడా టైం లేదు. 1 మంత్ మాత్రమే ఉంది. నేను ఇలాగే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చేతులు కట్టుకొని కూర్చోనుంటే పరిస్థితి నా చేయి దాటిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఎలా ఈ అశ్వ అడ్డు తొలగించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రాణు, బ్రేక్ఫాస్ట్కి రా అంటూ రాగిని పిలవడంతో వస్తున్నా అత్త అంటూ విసుగ్గా వెళ్ళి ఆయుష తనకి ఫిక్స్ చేసిన చైర్లో విక్రమ్ పక్కన ముళ్ళ కుంపటి మీద కూర్చున్నట్టు ఫీల్ అవుతూ కూర్చుంటుంది. ఆయుష్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్తూ దియాని డ్రాప్ చేయమని ఆశీకి చెప్పడంతో కనీసం నాకు చిన్న బొకే కూడా ఇచ్చి విష్ చేయలేదు. నైట్ మాత్రం తొక్కలో అరేంజ్మెంట్స్ చేశాడు. బీస్ట్ ఛ, కొంచెం కూడా హార్ట్ లేదు. అరే పెళ్ళాం బర్త్డే కదా, సరదాగా బయటకు తీసుకుని వెళ్దాం, దానికి నచ్చింది కొని పెడదామని లేదు. ఎప్పుడు ఆఫీసు, ప్రాజెక్ట్స్, మీటింగ్స్. అలాంటప్పుడు నన్ను ఎందుకు? ఆ ల్యాపీనే మ్యారేజ్ చేసుకోవాల్సింది అని ఆఫీస్కి వెళ్ళిన ఆయుష్ని తిట్టుకుంటూ సోఫాలో కూర్చొని గులాబ్ జామ్ను ఆరంగా ఒక 20 పొట్టలో వేసేసింది. ఎప్పుడు గులాబ్ జామ్ తిన్నట్టు ఏంట్రా తినడం? ఏమైంది నీకు? మొహం ఎందుకు అలా రెడ్ చిల్లీలాగా పెట్టావు అంటూ పక్కనే కూర్చొని అడుగుతున్న విక్రమ్ వైపు చూసి ఏం సమాధానం ఇవ్వకుండా మళ్ళీ బౌల్లో నుండి 5 గులాబ్ జామ్ తీసుకొని అవి కూడా వేసుకొని నిమిషాలలో ఖాళీ చేస్తుంది. హే, నీకేమైనా తిండి దెయ్యం ఆవహించిందా ఏంటి? ఫ్యామిలీ మొత్తం తినే గులాబ్ జామ్ నువ్వు ఒక్కదానివే తింటున్నావు. రోజు ఈ రేంజ్లో తింటే గుమ్మం కూడా పట్టినంత వెయిట్ గెయిన్ అవ్వడమే కాకుండా డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటూ బౌల్ తీసుకొని అసలు ఏమైందో చెప్పకుండా కుంభకర్ణి కజిన్ సిస్టర్లా అలా తింటున్నావేంటి అషి? అషి ఫేస్ చూసి కూడా ఇంకా నీకు అర్థం కావట్లేదా విక్కీ? అషి కోపంలో ఉన్నప్పుడు ఎక్కువ తింటుంది. నేను ఇక్కడికి వచ్చాకే అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు కూడా ఇలా తింటుంది అంటే మన ముద్దుల చెల్లికి ఎవరి మీదో పీకల దాకా కోపం ఉందని బాగా అర్థమైంది. యామ్ ఐ కరెక్ట్ అషి? అవును అన్నట్టు తలూపి గడ్డం కింద 2 చేతులు పెట్టుకుని డల్గా కూర్చుంటుంది. ఏమైంది మా? కుక్క పిల్లలాగా ఎందుకంత డల్గా ఉంది? అరే, బర్త్డే రోజు ఎవరైనా ఇలా కూర్చుంటారా? ఏమైందిరా నీకు? హో, బావ నిన్ను వదిలి బర్త్డే రోజు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడనా? ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయంటలేరా? ఫీల్ అవ్వకు, ఈవినింగ్ త్వరగా వచ్చేస్తా అని చెప్పాడు కదా. వచ్చాక అందరం బయటకు వెళ్దాం, ఓకేనా అంటూ ఆశీ భుజం చుట్టూ చేతులు వేసి తనని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా చెప్తాడు. ఏం అక్కర్లేదు, మీరందరూ వేస్ట్. నేనంటే ఇష్టమని చెప్తారు కానీ ఏ ఒక్కరికి నేనంటే ఇష్టం లేదు అంటూ మోహిత్ను దూరంగా జరిపి ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వలేదు నాకు. ఆయనేమో ఆఫీస్ వెళ్ళిపోయాడు. బాబాయ్ మామయ్య కూడా అర్జెంట్ వర్క్ అని వెళ్ళిపోయారు. అభి కాలేజ్కి వెళ్ళిపోయింది. మీరు మాత్రం ఎందుకున్నారు? మీరు కూడా పోండి అని కోపంగా అరుస్తుంది. అబ్బబ్బా, నీకు కావాల్సింది చాక్లెట్ కదా, వెయిట్ అంటూ హాల్లోనే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అందులోని చాక్లెట్ తీసుకొని ఇదిగో తిను. ఆర్ యూ హ్యాపీ నౌ? ఆశి కోపంగా ఆ చాక్లెట్ తీసి మోహిత్ మీదకి విసిరి, ఈడియట్, ఫ్రిడ్జ్లో ఉన్న చాక్లెట్ నేను కూడా తీసుకోలేనా? పెద్ద నా కోసం బయటికి వెళ్ళి తెచ్చినట్టు బిల్డప్ ఇవ్వకు. అది కాదురా, మేం కూడా కొత్తగా స్టార్ట్ చేశాం కదరా ఆఫీసు. ఆ వర్క్స్లో చాలా బిజీగా ఉండి మర్చిపోయాం. నీకు కావాలంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. నాకేం అవసరం లేదు, మీరే తెచ్చుకోండి, నాతో ఎవరు మాట్లాడకండి అని కోపంగా చెప్పి కిందకి స్కూల్కి రెడీ అయి వచ్చిన దియాను ఎత్తుకొని తనని స్కూల్కి తీసుకుని వెళ్తుంది. ఏంట్రా ఇది? అత్త కొట్టిందని కాదు, తోడికోడలు నవ్విందని ఏడుస్తున్నట్టు ఆయుష్ తనని విష్ చేయకపోతే అషి మన మీద కోపం చూపిస్తుంది. బావ మీద కోపం చూపించే ధైర్యం అషికి లేదు కాబట్టి అలా చూపిస్తే బావ దీన్ని ఏం చేస్తాడో ఒక ఐడియా ఉంది, అందుకే మన మీద చూపించింది. మొదట బాగా ధైర్యంగా ఉండేది కదరా, ఇప్పుడెందుకు ఇలా ఆయుష్ని చూస్తేనే వణికిపోతుంది? అదా, ఒకసారి ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే అనుకోకుండా ఆయుష్ బావ ఫైట్ చూపించా. కాలేజ్లో బావ కొడుతూ ఉంటే తెలియకుండా షూట్ చేశాం కదా, అది చూపించా అంతే. అప్పటి నుంచి బావని చూస్తే మన పాపకి 102 ఫీవర్ వచ్చినట్టు వణికిపోతూ ఉంటుంది అనగానే విక్రమ్ మోహిత్కి ఐఫై ఇచ్చి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. దియా స్కూల్ రాగానే మున్నా వచ్చి డోర్ ఓపెన్ చేయడంతో దియాని ఎత్తుకుని కార్ దిగి స్కూల్లోకి నడుస్తుంది. దియాకి ముద్దు పెడుతూ ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను, బాయ్ క్యూటీ అంటూ దియాను కిందకి దింపి తనను అక్కడ వర్క్ చేస్తూ ఉండే అమ్మాయికి అప్పగించి దియా కనిపించే వరకు అక్కడే ఉండి బాయ్ చెప్తూ దియా అక్కడ నుండి క్లాస్లోకి వెళ్ళిపోగానే అషి తిరిగి స్కూల్ నుండి బయటకు వస్తుంది. కార్ ఎక్కుతూ ఉన్న అషికి తనని ఎవరో గుచ్చి చూస్తున్నట్టు అనిపించడంతో కార్ డోర్ ఓపెన్ చేసి చుట్టూ చూస్తుంది. తనకి ఎవరు అనుమానంగా కనిపించకపోయేసరికి
ఏంటిది నాకు ఎవరో నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఎవరూ కనిపించరు. ఇలా 2 వీక్స్గా జరుగుతుంది. ఏమైంది మేడం, ఏమైనా కావాలా అంటూ అషి నిల్చుకుని ఏం ఆలోచిస్తుందో అర్థం అవ్వక పక్కకు వచ్చి నిల్చుకొని అడుగుతున్న మున్నాని చూసి నథింగ్ అంటూ కార్లో కూర్చోగానే అషి వెనక ముందు కార్స్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అషి కార్ను ఫాలో అవుతూ క్షణాలలో అక్కడి నుండి మాయమవుతారు. అషి కార్స్ అన్ని అక్కడి నుండి వెళ్ళిపోయాక పక్కనే ఉన్న బిల్డింగ్లో దాంకొని ఉన్న మనిషి బయటకు వచ్చి మాస్క్ తీసి నవ్వుకుంటూ నీకు నేను కనిపించడానికి టైం ఉంది బేబీ, లెట్స్ వెయిట్ అవర్ మీట్ అని నవ్వుకుంటూ తిరిగి మాస్క్ పెట్టుకొని తన కార్ స్టార్ట్ చేసి మహల్ వరకు ఎవరికి డౌట్ రాకుండా ఫాలో అవుతూ అక్కడ నుండి తను స్టే చేస్తున్న హోటల్కి వెళ్ళి బెడ్ మీద వెల్లికల పడుకొని స్కూల్ దగ్గర తీసిన అషి పిక్స్ చూస్తూ గడిపేస్తాడు. అషిను సీక్రెట్గా ఫాలో అవుతుంది ఎవరు? ప్రణవి ప్లాన్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.